పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ సెక్యూరిటీ సిబ్బంది డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కమిటీ పిలుపు మేరకు ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ సెక్యూరిటీ సిబ్బంది ఈ నెల 24 నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతుందని ఏఐటీయూసీ మండల కార్యదర్శి వసంతరావు, అధ్యక్షులు జంపన వెంకటరమణరాజు తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అదే రకంగా వాళ్ళ జీతాలు ఇవ్వాలని గత కొంతకాలంగా మేము ధర్నాల రాష్ట్రాల్లో చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకి ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. రేపు 24వ తారీఖు నుంచి ఏదైతే ఈ కార్మికులకు ఇవ్వాల్సిన 3 నెలల పెండింగ్ జీతాలు, అదే రకంగా ఈ నెలతో 4 నెలల జీతాలు, 2 సంవత్సరాల నుంచి రావాల్సిన పిఎఫ్ఐ, ఈఎస్ఐ బాకీలను కూడా ఇవ్వాలని, దాంతో పాటుగా ఉన్న బాధ్యతలు మాకు క్లియర్ చేసి వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రేపు వచ్చే 24వ తారీఖు నుంచి ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. పూర్తిగా విధులు బహిష్కరించి ఈ హాస్పిటల్ ఎదుర్కొంటే కంటేసి కూర్చోవడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు కూడా వాళ్ళకి ఏదైతే ఈ బకాయిలోనే ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. దీని ఉద్దేశంతోనే మన సూపరింటెండెంట్ గారు కూడా మేము వెళ్ళి అందరూ మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సూపరింటెండెంట్ గారికే కాదు, జిల్లా నుంచి స్టేట్ వాళ్ళకి కూడా మా జిల్లా నాయకులు ఆల్రెడీ పంపించడం జరిగింది. ఏదైతే ఈ లోపు మాకు పరిష్కరించకపోతే మేము కొనసాగుతా ఉన్నాం. వాళ్ళ కాంట్రాక్టర్ ఇంతవరకు స్పందించలేదు కనుక తప్పని పరిస్థితుల్లో వేరే గచ్చిత్రం లేక మాకు వేరే మార్గం లేక 24 నుంచి సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెని అందరూ కూడా జనం మాకు